మీరు సాంగ్స్ అంటుంటారు కదా! ఎస్ మేడం. నా కోసం ఒక సాంగ్ తప్పకుండా. ఎస్ మేడం. నా కోసం ఇప్పుడే ఇప్పుడే మొబైల్‌లో చేయగలుగుతారా? చేస్తాను మేడం. సో మినిట్స్‌లో నా కోసం ఒక సాంగ్ రెడీ అవుతుంది. చూద్దామా? థ్యాంక్ యూ మేడం. జస్ట్ ఎ సెకండ్ మేడం. ఎస్ ప్లీజ్. సో నా పేరు మీద కవిత గారు ఒక చిన్న పాట తను డిజైన్ చేస్తున్నారు. సో నేను చాలా క్యూరియాసిటీతో ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఎలా ఉంటుందో చూద్దాము. సో కవిత గారు నా కోసం పాట రెడీగా ఉందా? ఎస్ మేడం. సో ప్లీజ్, నేను చాలా అంటే క్యూరియస్. అందాల చిరునవ్వు నీవే, మనసుకు నెమ్మది ఇచ్చే దీపమే, మృదువైన హృదయం నీలో ఉంది, మాటలతో స్ఫూర్తి నింపే వెలుగువి, నవ్వులో నీ సౌందర్యం మెరిసింది, మాటల్లో నీ మంచితనం వినిపించింది, సున్నితమైన హృదయం నీ గుణం చూసిన వారికి నువ్వే స్ఫూర్తిగానం, స్నేహంగా పలికే నీ మాటలలో ఆశల దీపం వెలిగే వెలుగులో, ప్రేమతో నిండిన నీ మనసు ప్రపంచానికి చూపే మంచి దారి నువ్వు. సూపర్. సో కవిత గారు, ఇప్పుడు నాకు ఇంత మంచి సాంగ్ అయితే మీరు ఇచ్చారు. ఎంత హ్యాపీగా ఉందంటే నా పేరు మీద ఒక సాంగ్ ని ఇంత ఫాస్ట్ గా అసలు ఎలా సాధ్యమైంది అసలు చెప్పండి మీరు. ఎస్ మేడం. ఒక టూల్ ఉంటుంది మేడం, చాట్ జీపీటీకి ఇప్పుడు మీతో మాట్లాడాను ఇంతసేపటి నుండి, మిమ్మల్ని చూశాను, మీ నవ్వు చూశాను, మీరు ఎలా మాట్లాడుతున్నారని చూశాను, మీ నేచరు, అవన్నీ నేను చాట్ జీపీటీకి ఇచ్చాను. కానీ ఇంగ్లీష్ అవసరం లేదా? కోడింగ్ అవసరం లేదు, ఇంగ్లీష్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు మేడం. అవునా? ఎస్ మేడం. సాఫ్ట్వేర్ ఓన్లీ ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ కి మీ ఏదైతే వర్డ్స్ ఇప్పటిదాకా మాట్లాడానో మీ గురించి కొన్ని మంచి వర్డ్స్ ఇచ్చాను మేడం. ఓకే. క్రియేటివ్ ఉంటే సరిపోతుంది. వర్డ్స్ ఇచ్చాను, ఇలా సాంగ్ క్రియేట్ చేసి, అండ్ ఈ లిరిక్స్ తీసుకొని ఇంకొక టూల్ ఉంటుంది మేడం. ఓకే. ఆ టూల్ కి ఇస్తే మనకు సాంగ్ రెడీ చేసి ఇస్తుంది విత్ ఇన్ 1 minute లో. ఓకే.